ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ ఆహ్వానం. మనం ఇప్పుడు రెండవ అధ్యాయం ప్రారంభించాము. రెండవ అధ్యాయంలో ఆ, 4 శ్లోకాలు చదివాము. అందులో నేను చెప్పినది ఏంటంటే, సంజయ రాయబార సమయంలో ఏ విధంగా సంజయుడు పాండవుల్ని కంప్లీట్ గా తేజోవధ తేజోవధ అనే పదాన్ని వాడుతుంటారండి. డిమారలైజ్ అని మనం ఇంగ్లీష్ లో అంటుంటాం కదా. అట్లా డిమారలైజ్ చేయడం అనడానికి సంస్కృతంలో అసలు లేక తెలుగులో కూడా తేజోవధ అనొచ్చు. తేజోవధ అనే పదాన్ని భారతంలో మనం చాలా చోట్ల చూస్తాం. ఎందుకంటే శత్రువును డిమారలైజ్ చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. వాడిని కన్ఫ్యూజ్ చేయడం, మారల్ కన్ఫ్యూజన్ లేక దింపడం. సో అలాంటిది ఎలా చేశాడు సంజయుడు? సంజయుడు చెప్పిన మాటలే అర్జునుడి నోటి నుండి ఎలా వస్తున్నాయి అనేటువంటి దాన్ని నేను అక్కడ కొంచెం ఉద్యోగ పర్వంలోని కొన్ని అధ్యాయాలు తీసి, ఉద్యోగ పర్వంలో ప్రారంభంలోనే అంటే 22 నుంచి 28వ అధ్యాయం వరకు మనం చదివామంటే, దానిలో ఎంత టాక్ట్ఫుల్ గా ఆ నెగోసియేషన్స్ అనేటువంటిది, డిప్లొమాటిక్ లాంగ్వేజ్ అనేటువంటిది ఎంత ఆ, ఎలా ఉంటుంది. ఆబ్ఫస్కేటింగ్ అంటారు ఇంగ్లీష్ లో, ఒక పదం ఉంది ఆబ్ఫస్కేటింగ్ అని. అంటే తిమ్మిని బొమ్మిని చేయడము, బొమ్మిని తిమ్మిని చేయడం మనం తెలుగులో అంటుంటాం కదా. దానికి కరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్ వచ్చి ఆబ్ఫస్కేట్ అని. సో అది కొంచెం పెద్ద పదం అనుకోండి. సో అలాగా చేస్తుంటారు భారతంలో, మనం ఇలాంటివన్నీ చూస్తుంటాం. సో ఇక్కడ 5వ శ్లోకంలో కూడా అర్జునుడు అలాంటిదే చెప్పబోతున్నాడు. అలాంటి మాటే ఆయన చెప్పినటువంటి మాట ఇక్కడ కూడా చెప్పబోతున్నాడు. శ్రీనివాస్ చదువుతాము. గురువున్ హత్వా హి మహానుభావాన్ గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వా కామాంస్తు గురూనిహైవ హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఓకే, ఇది పద విభాగం కొంచెం చూద్దాం. ఎందుకంటే పద విభాగం, ఈ సంస్కృత శ్లోకాలు నేను చెప్పాను కదా, సంస్కృత వాక్యాలు శ్లోకంలో ఒక విధంగా అది అమర్చబడి ఉంటాయి. దాన్ని మళ్ళీ మనం కొంచెం ప్రోజ్ ఆర్డర్ లో పెట్టుకోవాలి. అన్వయ అంటారు దాన్నే, పద విభాగ అన్వయ. మీరు ఏదన్నా కావ్యం తీసుకున్నారనుకోండి, రఘువంశము లేక మేఘదూతం ఇట్లాంటి కావ్యాలు తీసుకున్నప్పుడు నోట్స్ తో పాటు ఉండేటువంటి పుస్తకాలు మీరు తీసుకున్నారంటే, దానిలో మొట్టమొదట పద విభాగ అని ఉంటుంది. పద విభాగం చేస్తారు. పద విభాగం చేసిన తర్వాత దాన్ని అన్వయ, అంటే ఏ పదం తర్వాత ఏ పదం వస్తుంది అనేటువంటిది అన్వయం. అయ అంటే దేని తర్వాత ఏది వస్తుంది అనేటువంటిది అన్వయం అన్నమాట. ఈ అన్వయాన్ని కూడా మనం చూడాలి. అన్వయం చూస్తే మనకు వాక్య నిర్మాణం ఎక్కడికి ఏ పదం దేనితో అన్వయిస్తుంది, ఏ పదం దేనితో పాటు అన్వయించడం అంటే ఆ, దాంతో కుదురుతుంది అని, దేనితో పాటు ఆ, అర్థాన్ని ఇస్తుంది అని. సో అది ఇక్కడ చూస్తే గురూన్ అహత్వా హి మహానుభావాన్, గురూన్ అహత్వా హి మహానుభావాన్. శ్రేయో అంటే శ్రేయ, శ్రేయ అనేది సంఖ్యలో శ్రేయో అవుతుంది. భోక్తుం భైక్ష్యం అపి ఇహ లోకే, భైక్ష్యం అపి ఇహ లోకే. ఇక్కడి వరకు ఒక వాక్యం కూడా వచ్చినట్టే మనం చెప్పుకోవచ్చు. ఈ శ్లోకంలో ఒక వాక్యం ఉండొచ్చు, 2 వాక్యాలు ఉండొచ్చు, ఒక్కొక్కసారి 3 వాక్యాలు 4 వాక్యాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి 2 3 శ్లోకాలు 10 శ్లోకాలు కలిపి కూడా ఒక వాక్యమే ఉంటుంది. అట్లాంటివి కూడా మనం కావ్యాల్లో చూస్తుంటాం. 4 5 శ్లోకాలు తీసుకుంటే ఒక వాక్యం అయింది, అన్ని కూడా కలిపినప్పుడు. ఇక్కడ కూడా మనం అలాంటివి చూస్తుంటాం. సో ఇక్కడ ఈ ఈ మొదటి 2 పాదాలు, శ్లోకంలో 4 పాదాలు అని చెప్పుకున్నాం కదండి. ఆ 4 పాదాల్లో ఇక్కడ మొదటి 2 పాదాలు కూడా ఒక కంప్లీట్ వాక్యం కంప్లీట్ అయింది. గురువున్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయ భోక్తుం భైక్ష్యం అపి ఇహలోకే అని చెప్పాడు. అంటే గురువులను, మహానుభావులైనటువంటి గురువులను చంపకుండా, ఆ, చంపకుండా మనము భిక్షాటనము వల్ల వచ్చేదాన్ని తినడమే శ్రేయస్సు అని నేను అనుకుంటున్నాను అని. అదే మనకు శ్రేయస్సు అని నేను అనుకుంటున్నాను అని. ప్రతి పదానికి మళ్ళీ చెప్తాను. రెండవ ఇదేంటి అర్థం ద్వితీయార్థంలో ఎలా ఉంది శ్లోకము? అత్వా అర్థకామాన్ తు గురూన్
ఇహైవ ఇహైవ ఇహ ప్లస్ ఏవ ఇహైవ ఇహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ అనేటువంటిది ఒకటే. రక్తము చేత తడపబడినటువంటి భోగములను అని. రుధిరం అంటే రక్తం, రుధిర ప్రదిగ్ధం అంటే రక్తంతో పూయబడినటువంటి ఆల్ దట్ బ్లడ్ స్టెయిన్ ఫుడ్ అంటాం కదా. అలాగే రక్తసిక్తమైనటువంటి అన్నాన్ని ఎలా తినగలను అని మనం తినగలను అని తెలుగులో చెప్పుకుంటాం కదా, అది రక్తసిక్తమైనటువంటి రక్తము చేత తడిసినటువంటి అన్నాన్ని నేను ఎలా తింటానయ్యా అంటున్నాడు. ఈ మొదటి వాక్యం చూద్దాం ఇప్పుడు. గురూన్ అహత్వా హి మహానుభావాన్. మహానుభావులైనటువంటి గురువులు, మహానుభావాన్ గురూన్ అహత్వా. మహానుభావులు, మన తెలుగులో కూడా మహానుభావులు అంటుంటాం, ఎందరో మహానుభావులు అంటుంటాం. మహానుభావులు మహా ప్లస్ అనుభావ. అనుభవం కాదు అక్కడ. అనుభవం అంటే మనకి ఎక్స్పీరియన్స్, ఏదో ఒక పని చేయడం వల్ల మనకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ను అనుభవం అంటాం. అనుభావం అంటే ఏంటంటే తపస్సు, ఆ, తపో విద్యాధి సంపన్న తపో విద్యాధి సంపన్నత్వ తేజ అని ఒక వ్యాఖ్యలో రాశారు. అంటే ఆ తపస్సు, బ్రహ్మ విద్య, వీటన్నిటిని కూడా సాధించడం వల్ల వచ్చినటువంటి మనిషి వ్యక్తిలో వచ్చినటువంటి తేజస్సు అని. మనం మామూలుగా కూడా కొంతమంది చూస్తుంటాం, వాళ్ళని చూస్తూనే వాళ్ళ ముఖంలో కొంచెం తేజస్సు కనిపిస్తుంది. అది అనుభావ అంటాం. అంటే వాళ్ళు చాలా బాగా విద్యావంతులు, విద్యావంతులే కాకుండా సంస్కారవంతులు. ఒట్టి విద్యావంతులు క్రికెట్ మైండ్ ఉంటే ఆ తేజస్సు రాదు. విద్యావంతుల్లో కూడా కొంచెం సరళమైనటువంటి ప్రవర్తన ఉండి, వాళ్ళ క్యారెక్టర్లో ఎలాంటి ఆ, రాగద్వేషాలు అలాంటివి లేకుండా చాలా సరళమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు చాలా మందిని మనం చూస్తుంటాం అప్పుడప్పుడు. చాలా మందిని కాకపోయినా కొంతమందిని చూస్తుంటాం. వాళ్ళలో ఒక రకమైన తేజస్సు కనిపిస్తుంది. అది అనుభావ అంటారు అనమాట. అది తేజ అని అన్నారు అనమాట. ఏమిటి? మహానుభావులైనటువంటి గురువున్, మహానుభావులైనటువంటి గురువులను, ద్వితీయ బహువచనం, గురువున్ అహత్వా, చంపకుండా, శ్రేయ భోక్తుం భైక్ష్యం అపి ఇహలోకే. ఇహలోకే అంటే ఈ లోకములో, ఇహలోకే అంటే ప్రపంచంలో, భైక్ష్యం అపి భోక్తుం శ్రేయ. భైక్ష్యం అపి భిక్షాటనం వల్ల వచ్చినటువంటిది భైక్ష్యం అని. భిక్ష అంటే బెగ్గింగ్ వల్ల వచ్చినటువంటిది కూడా భిక్ష అని అంటారు. భిక్షాటనం అంటే భిక్ష కోసం తిరగడం. దాని వల్ల వచ్చినటువంటి భోజనం ఏదైతే ఉన్నదో అది భైక్ష్యం అంటారు. పూర్వకాలంలో బ్రాహ్మణులు భిక్షాటనం చేయాలి అని వాళ్ళకు ఒక నియమం ఉండేదండి. ఇప్పుడు ఎవరు చేయడం లేదనుకోండి. అంటే ఇప్పుడు పోయినా ఎవడు ఇవ్వడు. ఇప్పుడు బెగ్గర్స్ యాక్ట్ కింద లోపల పడేస్తారు. కాబట్టి సన్యాసులకు బెగ్గింగ్ అనేటువంటిది దట్ వాస్ మ్యాండేటెడ్. ఎందుకంటే ఒకప్పుడు సన్యాసి అంటే సమాజంలో గౌరవం ఉండేది. ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఏదో నాలుగైదు ఇళ్లలోనే ఆయన, నాలుగైదు ఇండ్లే తిరగాలి, 10 ఇండ్లు తిరగకూడదు. ఎందుకంటే హీ నాట్ సపోజ్ టు వేస్ట్ హిస్ టైం. మరి వంట చేసుకోవచ్చు కదా ఆ టైంలో అని ప్రశ్న మనకు రావచ్చు. కానీ వంట చేసుకోకూడదు. ఎందుకంటే భిక్షాటనం వల్ల ప్రజల్లో ఆ ధార్మిక బుద్ధిని కూడా ఈయన పెంచుతున్నాడు అని అర్థం. సన్యాసి భిక్షాటనకు వెళ్తున్నా అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రివిలేజ్ ఫర్ ద పర్సన్ హూ ఈస్ గివింగ్. నా ఇంటికి ఈ సన్యాసి భోజనానికి వచ్చాడు అని ఆయనలో ధార్మిక బుద్ధి కలగాలి. ఆయనలో, ఆయన భార్యలో, ఆయన సంతానంలో, అందరిలో కూడా మన ఇంటికి ఎవరన్నా వస్తున్నారు, మనం సంతోషంగా భోజనం పెడుతున్నాము అంటే అది మన పిల్లలు కూడా వాచ్ చేస్తారు. మన భార్య పిల్లలు, భార్య కోఆపరేషన్ లేని అవన్నీ జరగదు అనుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా సరిగా ఉంటేనే ఎవరినైనా పిలిచి అన్నం పెట్టడమో, బ్రేక్ఫాస్ట్ పెట్టడమో, కాఫీ ఇవ్వడమో, టీ ఇవ్వడమో జరుగుతుంది. లేకుంటే అది జరగదు. దాన్ని పిల్లలు కూడా చూస్తారు. తల్లిదండ్రులు పెళ్లికి కూడా వేయకుండా ఉంటే, తల్లిదండ్రులు ఎవరిని కూడా పిలవకుండా ఎవరిని కూడా ఇంటికి రానియకుండా ఉన్నారనుకోండి, పిల్లలు కూడా అలాగే తాగుతారు. పిల్లలు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు కూడా రానివ్వరు. సో ఎనివే, భిక్షాటనం అనేటువంటిది ఆ కాలంలో సన్యాసులకు మ్యాండేటెడ్. And the Brahmin was the only person who had the authority, who had that privilege to go on Bhishatanam. సో అది భిక్షాటనం చేయడం అనేటువంటిది కూడా ఒక ప్రివిలేజ్ అప్పుడు. సో ఆ విధంగా ఈయన అందుకనే భిక్షాటనం చేయడం పెద్ద అవమానకరంగా తీసుకోలే ఎవరు, ఈయన అర్జునుడు. శ్రేయ భోక్తుం భైక్ష్యమపి ఇహలోకే. ఈ లోకంలో భిక్షాటనం వల్ల జీవించడం కూడా శ్రేయస్సు. శ్రేయస్సు అంటే ఏమిటి? రెండు పదాలు ఉన్నాయండి. శ్రేయ, ప్రేయ అని రెండు పదాలు ఉన్నాయి. ప్రేయ అంటే మనకు ప్రీతి కలిగించేటువంటిది. శ్రేయస్య ప్రేయస్య అని మనకు కఠోపనిషత్తులో ఒక మంత్రం కూడా వస్తుంది. శ్రేయ ప్రేయ అని యమధర్మరాజు ఆయనతో నచికేతుడితో చెప్తాడు. సో శ్రేయ ప్రేయ. శ్రేయ అంటే మనకు ఇన్ ద లాంగ్ రన్ అంటాం చూడండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొద్ది కఠినంగా ఉండొచ్చు, కానీ తరువాత కాలంలో మనకు మంచిని ఇచ్చేటువంటిది పరమ పురుషార్థ సాధనం ఏదైతే ఉంటుందో అది శ్రేయస్సు అండి. పరమ పురుషార్థం అంటే ఏంటి? 4 పురుషార్థాలు చెప్పారు: ధర్మ, అర్థ, కామ, మోక్ష అని.
ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని సాధించడం అనేటువంటిది ప్రేయ. ప్రేయ అంటే ప్రియమైనటువంటిది, వెరీ హ్యాపీ, సెన్సువల్ ప్లెజర్స్ అవి ఇవి. దాని తర్వాత కొంచెం ఇవన్నీ కాకపోయినా కూడా శ్రేయస్ అంటే ఏంటి? మోక్షానికి అనుకూలమైనటువంటిది, మోక్షానికి అనుకూలమైనటువంటిది ఏదో అది శ్రేయ అన్నారు. సో ఇక్కడ శ్రేయస్ అనే పదాన్ని మనం వేదాంత శాస్త్రం చదువుతున్నాం కాబట్టి, వేదాంత శాస్త్రం అన్నారు కదా, బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అని కూడా శ్రీకృష్ణుడు అన్నాడు కదా. శ్రీకృష్ణుడు అంటే భాష్యకారులు అన్నారు కదా. అందువల్ల మనము దీన్ని శాస్త్రపరమైనటువంటి అర్థం కూడా తెలుసుకోవాలి. శ్రేయ భోక్తం భైక్ష్యమపి లోకే. పరమార్థ పరమార్థ కాదు, పరమ పురుషార్థం ఏదైతే ఉన్నదో, అంటే మోక్షానికి అనుకూలమైనటువంటిది ఎట్లాంటిది ప్రవర్తన ఉంటుందో అది అలాంటి ప్రవర్తన శ్రేయో మార్గం అంటాం. తరువాత హత్వార్థకామాన్స్తు గురూన్ ఇహైవ. హత్వా అర్థకామాన్ తు గురూన్ ఇహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. హత్వా చంపి, తు తు అంటే ఆన్ ది అదర్ హ్యాండ్, హత్వా అర్థకామాన్ తు అనేది ఒకటి ఉంది కదా. ఆన్ ది అదర్ హ్యాండ్ హత్వా, తు అంటే సబ్జెక్ట్ మారుతుంది అక్కడ, ఆన్ ది అదర్ హ్యాండ్ అన్నట్టుగా. హత్వా చంపిన తర్వాత ఏమైతుంది? గురువున్ హత్వా గురువున్, ఎవరిని చంపడము? గురువున్. ఇహైవ ఇక్కడే, భూమిపైనే, రుధిర ప్రదిగ్ధాన్ భోగాన్ అర్థకామాన్ భుంజీయ. అర్థకామాన్ రుధిర ప్రదిగ్ధాన్, అర్థకామాన్ భుంజీయ. ఈ అర్థకామాలన్నింటిని కూడా, ఎలాంటివి ఇవన్నీ కూడా? రక్తంతో తడిసినటువంటి అర్థకామాలను ఇక్కడే, ఇహైవ ఈ భూమి అంతే, భుంజీయ నేను అనుభవింతును. ఇహైవ అహం భుంజీయ, నేను ఇక్కడే అనుభవిస్తాను కదా. ఇహైవ భుంజీయ అత్వా అర్థకామాన్స్తు, అంటే ఇక్కడేమో అనుభవిస్తాను, కానీ స్వర్గలోకము, పుణ్యము ఇవన్నీ ఉండదు అని. ఇహ ఇవ ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఏంటి ఇహ? ఇహ ఏవ అంటే ఇక్కడ మాత్రమే. ఇహ ఏవ ఇక్కడ మాత్రమే ఈ అర్థకామాలను నేను భుజిస్తాను, అంతేగాని స్వర్గము, పుణ్యము ఇవన్నీ ఉండదు కదండి అని చెప్పని అర్జునుడికి ఇది వచ్చింది, ఒక శంక. అలాగే ఇక్కడ అర్థకామాన్ అనే పదాన్ని అర్థకామాన్ గురువున్ అని కూడా అన్వయించారు. రెండు విధాలుగా అర్థం చెప్పారు. అర్థకామాన్ రుధిర ప్రదిగ్ధాన, అర్థకామాలను, రుధిర రక్తముతో తడిసినటువంటి అర్థకామాలను అని ఒక అర్థం. ఇక్కడనే ఇక్కడ భుజిస్తాం, అది అవి మాత్రమే భుజిస్తాం, వాటిని మాత్రమే ఇక్కడ భుజిస్తాం. అంటే ఇహలోకాలు, పరలోకం అంటూ ఏముండదు అని, మనకు స్వర్గము, మోక్షము ఇట్లాంటివన్నీ దాని ప్రసక్తే లేదు అని. తర్వాత ఇంకొక విధమైనటువంటి అన్వయం ఏంటి? అర్థకామాన్ గురువున్ హత్వా, అంటే ఈ అర్థకాములైనటువంటి ఈ గురువులు, అంటే వాళ్ళు కూడా లోభం వల్ల వచ్చినారు. ఈ గురువులు కూడా వాళ్ళను చంపినా కూడా, వాళ్ళకు ఒకవేళ లోభం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గురువులు కదండి. అర్థకామాన్ గురువున్, ఇప్పుడు అర్థకాములైనటువంటి గురువులు, అది ఆ అర్థం కూడా చెప్పినారు. ఎందుకంటే భీష్ముడే ఒక చోట ధర్మరాజుతో అంటాడు ఏమిటంటే, అర్థస్య పురుషో దాస, దాస స్వర్థో న కస్యచిత్ అని చెప్పని చెప్తాడు. అంటే అర్థానికి అంటే డబ్బుకు, అయ్యా దుర్యోధనుడి సొమ్ము నేను తిన్నాను, అందువల్ల నేను దుర్యోధనుడి పట్ల నేను పక్షంలో నేను యుద్ధం చేయాలి. భీష్ముడు అనేటువంటి వాడు ఎలాంటి అంటే, లాయల్ టు ది థ్రోన్ అంటాం చూడండి, అలాంటి వ్యక్తి. లాయల్ టు దట్ థ్రోన్. ఆయనకి ఏంటంటే, దో హీ హెడ్ ఎంటైటిల్మెంట్ టు బికమ్ ద కింగ్. ఆయన సత్యవతినే ఆయన ప్రార్థిస్తుంది, అయ్యా నువ్వు ఈ అంబికను, అంబాలికను పెళ్లి చేసుకొని నువ్వే రాజ్యం చేసుకో అంటే, లేదు లేదమ్మా నేను ప్రతిజ్ఞ చేశాను, నేను పెళ్లి చేసుకోను, నేను సింహాసనానికి లాయల్ గా ఉంటాను అంటాడు. సో సింహాసనానికి లాయల్ గా ఉండేటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఒకవేళ దుర్యోధనుడికి ఎక్కడైనా మంచి బుద్ధి పుడుతుందేమో చూస్తూ 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 ఉన్నాడు. కానీ ఇన్నాళ్ళు దాంతో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు దాని నుంచి విడిపోయి మళ్ళీ పార్టీ మారడం అనేటువంటిది నేను చేయలేను అనేటువంటి ఉద్దేశంతో ద్రోణుడు, భీష్ముడు వీళ్ళిద్దరు కూడా అర్థకాములైనప్పటికీ కూడా వాళ్ళు తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని అర్థకాములైనటువంటి గురువులను వదిలేసి వీళ్ళను, దుర్యోధనాదులను మాత్రమే చంపుకుంటే అది కూడా కుదరదు. ఎందుకంటే దుర్యోధనాదులు చంపడానికి ముందు వీడిని చంపాలి, వీళ్ళని చంపాల్సి వస్తుంది. అది ఇక్కడ విషయం. అర్థకామాన్ గురువున్ హత్వ, ఇక అర్థకాములైనటువంటి, అంటే రాజ్యలోభంతో ఇక్కడికి వచ్చినటువంటి, లేకంటే అర్థ లోభము కాకపోయినా వాటికి కట్టుబడి, అర్థకామాలకు కట్టుబడి ఇక్కడికి వచ్చినటువంటి ఆ గురువులను చంపడం వల్ల రుధిర ప్రదిగ్ధ, రక్తంతో పోయబడినటువంటి, రక్తంతో దడపబడినటువంటి అన్నాన్ని మాత్రమే నేను తినగలుగుతుంది కదా అని ఇక్కడ అర్థం. సో అది. తర్వాత ఇంకో శ్లోకం, నచైతద్విద్మః కతరన్నో గరీయో न चैतद्विद्मः कतरन्नो गरीयो యద్వా జయేమ యది వా నో జయేయుః.
యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః యానేవ హత్వా న జిజీవిషామ జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధర్తరాష్ట్రాः తే విస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాः న చ ఏతత్ విద్మః కతరత్ నః గరీయః న చ ఏతద్ విద్మః కతరన్నో గరీయో ఉంది కదా. న చ ఏతత్ విద్మః కతరత్ నః గరీయః యద్వా జయేమ యది వా నహ జయేయు. నా అనేటువంటిది నో అవుతుంది. నహ అంటే మనల్ని అని. యది వా నహ జయేయు. తరువాత యాన్ ఏవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధర్తరాష్ట్రాः. ఇక్కడ కూడా రెండు వాక్యాలు ఉన్నాయండి. మొట్టమొదటి రెండు పాదాలు కూడా ఒక వాక్యము, ఈ రెండు తర్వాత మూడు నాలుగు పాదాలు ఇంకొక వాక్యం. మొదటి వాక్యంలో ఏం చెప్తున్నాడు? నచ ఏతద్ విద్మః, చ అండ్ ఆల్సో అని. అండ్ ఆల్సో ఈ ముందు చెప్పిందే కాకుండా ఇంకా ఏమిటని, ఇంకా ఏంటయ్యా అంటే నచ ఏతద్ విద్మః, వి డు నాట్ ఆల్సో నో, వి డోంట్ ఆల్సో నో. ఏమిటి నచ ఏతద్ విద్మః అంటే ఇది మనం వి డోంట్ నో. ఏమిటది? కతరత్ నహ గరీయ. కతరత్ అంటే ఏది, అంటే రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు ఏది. కతరత్ అంటే ఏది, రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు ఏది గొప్పదో, ఇది గొప్పదా అది గొప్పదా అని. కతరత్ నహ, నహ అంటే మనకు, గరీయ, గరీయ అంటే గొప్పది లేక శ్రేష్టమైనది లేకుంటే శ్రేయో మార్గం. ఇక్కడ మళ్ళీ శ్రేయస్ అనే మాట ఇయ్యని అంటున్నాడు కాబట్టి మాటి మాటికి అర్జునుడు శ్రేయస్ అనే అంటున్నాడు. సో అందువల్ల గరీయ అంటే ఇక్కడ శ్రేయస్ అని చెప్పవచ్చు. ఏది మనకు శ్రేయో మార్గం అవుతుందో. ఏది? యద్వా జయేమ అంటే మనము జయించినా కూడా, యద్వా జయేమ మనము జయించినా, యదివా నో జయేయు వాళ్ళు జయించినా కూడా, ఏది శ్రేయో మార్గము? మనం వాళ్ళను జయించినా గాని, వాళ్ళు మనల్ని జయించినా గాని ఏది శ్రేయో మార్గం? వాళ్ళు మనల్ని జయించినా అంటే మనం చనిపోవడం అని అర్థం, మనం వాళ్ళని జయించినా అంటే వాళ్ళని చంపడం అని అర్థం. ఏది శ్రేయో మార్గం? లేకుంటే ఇంకొక అర్థాన్ని కూడా చెప్పారు ఇక్కడ. ఏమిటి? భిక్షాటనం గొప్పదా లేక రాజ్యపాలనం గొప్పదా అని. అంటే అర్జునుడు నిజంగానే వాళ్ళని చంపుతాననే కాన్ఫిడెన్స్ ఒకవేళ ఉంటే అర్జునుడు ఏమంటున్నాడు అక్కడ, అక్కడ ఏం చెప్పుకోవాలి అర్థం? యద్వాజయే నచయిత ద్విత్మ కతరన్నో గరియో. ఏది భిక్షాటనం గొప్పదా? ఆనందగిరి వ్యాఖ్యానం ఒకటి చెప్పాను కదా, ఆనందగిరి వ్యాఖ్యలో ఆయన రెండు కూడా రాశారు. భిక్షాటనం గొప్పదా లేక మనం జయించడం మంచిదా? భిక్షాటనం గొప్పది అంటే మనం యుద్ధభూమి వదిలేసి వెళ్ళాలి, లేకుంటే వీళ్ళని చంపి రాజ్య పాలన చేయాలి. ఏది గొప్పది? ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిసైడ్ ఏది గొప్పది అన్నట్టుగా. ఒక అర్థమేమో ఇది. ఇంకొక అర్థం ఏంటి? మనం గెలుస్తామా లేక వాళ్ళు గెలుస్తామా, మనం గెలవడం మంచిదా వాళ్ళు గెలవడం మంచిదా, ఏది మంచిది? రెండు విధాలుగా దాదాపు అర్థం ఒకటే వస్తుంది. తర్వాత ఎందుకని? యాన్ ఏవ హత్వా న జిజీవిషామః, యాన్ హత్వా న జిజీవిషామః ఏవ అంటే ఎవరినైతే చంపి మనకు బతకాలనే బుద్ధే లేదో అని. యాన్ హత్వా న జిజీవిషామ. జిజీవిష అంటే ఏమిటి? జీవితం, ఇచ్ఛ. ఇప్పుడు సంస్కృతంలో కొన్ని పదాలు ఉన్నాయి కదండి. పిపాస అంటే తాగాలనేటువంటి ఇచ్ఛ, బుభుక్ష తినాలనేటువంటి ఇచ్ఛ. ఇంకా కొద్దిగా సరిపోలేదండి. యాన్ హత్వా నా జిజీవిష అంటే జీవించాలనేటువంటి కోరిక. జిగమిష అన్నం అనుకోండి, పోవాలనేటువంటి కోరిక. జిగమిష గంతుం ఇచ్ఛ జిగమిష. ఇవి కొన్ని ప్రత్యయాలు ఉంటాయి మన సంస్కృత వ్యాకరణంలో, మరి చూడొచ్చు. తర్వాత యాన్ హత్వా నా జిజీవిషామహ ఏవ, మనకు ఎవరినైతే చంపి మనకు బతకాలనే లేదో, బతకాలనే ఇచ్చనే లేదో అలాంటి ధర్తరాష్ట్రులు, అలాంటి మన అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా మన ఎదురుగా ఉన్నారయ్యా. అవస్థిత ప్రముఖే, ప్రముఖే అంటే ఎదురుగ్గా, ప్రముఖే ధర్తరాష్ట్రా అవస్థిత. ఈ ధృతరాష్ట్రుని కొడుకులు వీళ్ళందరూ కూడా అవస్థిత, వాళ్ళందరూ అక్కడ ఎదురుగ్గా అక్కడ ఉన్నారు కదా. వాళ్ళని చంపి మనకు జీవించాలనే లేదు కదా అని అంటున్నాడు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ లైన్ లో ఇది ఇంకో నెక్స్ట్ 7వ శ్లోకంలో ఇక్కడ నాకు ఇంకేమీ తెలియదయ్యా, నువ్వు యూ హ్యావ్ టు డిసైడ్, ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యూ అని చెప్పని. దీన్ని మామూలుగా శరణాగతి శ్లోకం అంటారు. మామూలుగా వైష్ణవ సంప్రదాయంలో ఈ శ్లోకాన్ని చాలా ప్రాముఖ్యం ఉంది. ప్రాముఖ్యం అంటే వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు శరణాగతి శ్లోకం అని. మనకు కూడా శరణాగతి అనేది మనకేం విరుద్ధం కాదు. మనం కూడా శరణాగతి అంటే మనకేం దానిపైన
అప్రీతి ఏమీ లేదు, మనకి విరుద్ధమేం కాదు. సో ఈ శ్లోకం చూద్దాం. కార్పణ్య దోషోపహత స్వభావ कार्पण्यदोषोपहतस्वभावः పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా पृच्छामि त्वां धर्मसम्मूढचेताः యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. ఇక్కడ కూడా ఒక వాక్యమే చెప్పుకోవచ్చు. ఎలాగా? కార్పణ్య దోషోపహత స్వభావ. నా స్వభావం ఇప్పుడు ఎలాగైతే ఉందో, నా పరిస్థితి ఎలా ఉందంటే, కార్పణ్యం అనేటువంటి దోషము చేత కొట్టబడినటువంటి నా అసలు స్వభావం. ఇతని అసలు స్వభావం ఏంటి? క్షత్రియ స్వభావం. క్షత్రియ స్వభావం అంటే మంచి రజోగుణము, యుద్ధం చేయాలనేటువంటిది, రాజ్యపాలనము, ఇవన్నీ ఉన్నాయి కదండి. క్షత్రియుడు అంటే యుద్ధం చేయడం అని కాదు. శతాత్ త్రాయతే ఇది క్షత్రియ అంటే ప్రజలను ఆపద నుంచి రక్షించేటువంటి వాడు క్షత్రియుడు. క్షత్రియ ధర్మం ఏంటంటే ప్రజల్ని ఆపద నుంచి రక్షించడము, ధర్మాన్ని స్థాపించడము, ధర్మం ప్రకారం రాజ్యపాలన చేయడము, ఇవన్నీ కూడా క్షత్రియ ధర్మాలు. సో అవి నా స్వభావం ఏదైతే ఉన్నదో, క్షత్రియ స్వభావం ఏదైతే ఉన్నదో, అది కార్పణ్యము అనేటువంటి దోషము చేత ఉపహతమైంది. ఉపహతమైంది అంటే దెబ్బతినింది. కార్పణ్యం అంటే ఏంటి? దైన్యం. దైన్యం కృపణత్వం. దైన్యం కృపణత్వం అంటే దీనంగా ఉన్నాడు వాడు, కృపణుడు అంటుంటారు. ఆ దీనస్థితి. ఎందుకు దీనస్థితి? హెల్ప్లెస్నెస్ ఇక్కడ. దీనస్థితి అనేదాన్ని మనం ఇప్పుడు ఈ సిచ్యువేషన్, అర్జునుడి సిచ్యువేషన్ ఒక రకమైన హెల్ప్లెస్నెస్ అనుకోవచ్చు. అసహాయత. ఏమి చేయలేకపోతున్నాడు అతను. ఏది చేయాలన్నా, ముందుకెళ్లాలన్నా ఏమి చేయాలి నిర్ధారించుకోలేకుండా పోతున్నాడు. అది దైన్యం. అలాంటి పరిస్థితిని దైన్యం అంటాం. అంటే మనం ఏమి చేయాలి అనేటువంటి దాన్ని మనం నిర్ధారణ చేసుకోలేకుండా పోతున్నాం. సో అలా అది దోషం. అర్జునుడు ఇక్కడేంటి? కార్పణ్య దోషము అనే దాన్ని గ్రహించాడు. అయ్యా, నాలో ఏదో మిస్టేక్ ఉన్నది అని ఆయనకు కొంచెం ఒక అవేర్నెస్ వచ్చింది. దోషం ఉన్నది అనే విషయాన్ని గ్రహించాడు కనీసం. ఇంతసేపు నేను చెప్పిందే కరెక్ట్ లో మనకు వాళ్ళందరినీ చంపితే పాపం వస్తుంది, తిరుగుతున్న తర్వాత జాతి ధర్మాలు, కుల ధర్మాలు ఇవన్నీ నశిస్తాయి, అది దీని అని చెప్పన్నాడు. వర్ణ సంకరం జరుగుతుంది, అది ఇది అన్నాడు కదా. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం మెల్లిగా హత్వార్థ కామాంస్తు గురువుని హైవ, ఏది ఏది మంచిదో నాకు తెలియదు, ఏది సరైనదో తెలియదు అనే స్థితికి వచ్చాడు. మొదట్లో ఏమో అంతా నాకు తెలుసు అనే స్థితిలో మొదటి చోట మాట్లాడాడు. ఇక్కడ ఈ డైలమాలోకి పడ్డాడు, మారల్ డైలమా. సో కార్పణ్య దోషము చేత ఉపహతం అంటే ఓడింపబడిన, తిరస్కరింపబడిన, పరాజితమైన అని. అట్లాంటి నా స్వభావం, అలాంటి స్వభావము గల నేను పృచ్ఛామి త్వాం ఇంకా ఎలాంటివన్నీ? ధర్మ సమ్మూఢ చేత. ధర్మ విషయంలో సమ్మూఢ చేత. ధర్మ విషయే సమ్మూఢం చేత యస్య సహ. అంటే ధర్మ విషయములో పూర్తిగా మోహాన్ని పొందాను. మోహం అంటే ఏంటి? మోహం అంటే ఉన్నదాన్ని లేనట్టు గ్రహించడం, అదర్వైజ్ లేనిదాన్ని ఉన్నట్టు గ్రహించడం. వీళ్ళందరూ నా వాళ్ళు, ఇదంతా నాది 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 అనేటువంటి అది మోహం అంటాం. సో మనం మామూలుగా వ్యవహారంలో ఇది నాది అంటే అది మోహం అని అనుకోం, ఓనర్షిప్ అంటాం. సో మరి ఇల్లు నాది అన్నాం అనుకోండి, ఈ ఇల్లు నాది అనేటువంటిది చాలా చాలా లాజికల్ అండ్ చాలా అగ్రియబుల్, హైలీ అగ్రియబుల్. దాని గురించి కోర్టులో కూడా మనం ఫైట్ చేస్తాం. కానీ వేదాంత శాస్త్రంలో దీన్ని మోహం అంటారు. ఇది మనకు మెల్లిమెల్లిగా ఈ పరిభాష అర్థమయ్యే కొద్దీ మనము చూస్తాం దాన్ని. ఎందుకు గాను మోహము, ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా చూద్దాం. సో ఇది మోహము కలిగినటువంటి వాడు మూఢుడు. ముహు అంటే ముహు అనేటువంటి ధాతువు. ముహు వైచిత్యే అని. అంటే చిత్తము ఏమిటి? మనస్సు ఉన్నదాన్ని మరొక విధంగా చూస్తుంది, అది వైచిత్యే అంటే. సో మూఢ అంటే ఏమిటి? మోహము గలవాడు మూఢుడు. మూఢుడు అంటే వాడు మూర్ఖుడు, వాడి పూర్తి ఏమి తెలియడు అని కాదు. మూర్ఖుడు వేరే, మూఢుడు వేరే అనండి. మూఢుడు అంటే మోహం చెందినటువంటి వాడు. మేబీ హైలీ బ్రిలియంట్ ఫెలో. ఆ బ్రిలియంట్ ఫెలో వాడు ఒకసారి మోహంలో వాడు ఒక రకంగా వేరే రకంగా ఆలోచిస్తుంటాడు. మూర్ఖుడు అంటే ఏమి తెలియనటువంటి వాడు. ఆ, ఏమీ తెలియదు, అవి ఏదో చెప్తే చేస్తుంటే చేసేటువంటి వాడు, అలాంటి వాడు మూర్ఖుడు. సో ధర్మ సమ్మూఢ చేత. ధర్మ విషయములో మూఢత్వం, మోహము చెందినటువంటి మనస్సు గలవాణ్ణి నేను. యత్ శ్రేయ స్యాత్ నిశ్చితం బ్రూహి తత్ మే. నాకు ఏది శ్రేయస్సు చేస్తుందో, ఇక్కడ కూడా శ్రేయస్సు అనే పదమే వాడాడు చూడండి. శ్రేయ అంటే పరమ పురుషార్థానికి అంటే మోక్షానికి అనుకూలించేటువంటి ది ఏదో, అలాంటిది నాకు నిశ్చితం బ్రూహి. బ్రూహి అంటే తెలుపుము, చెప్పుము అని. బ్రూహి, యూ టెల్ మీ అని. బ్రూహి
తత్ మే, తత్ యత్ శ్రేయస్సు తత్, యత్ వస్తే తత్ అనేటువంటిది వస్తుంటుంది. ఏది ముఖ్య శ్రేయస్కరమో అది అని, ఏది శ్రేయస్కరమో దానిని. యత్ శ్రేయ స్యాత్ తత్ బ్రూహి, ఏది నాకు శ్రేయస్కరమో అది దాన్ని చెప్పుము అని. తత్ మే శిష్య తే హం, తే నీకు, అహం నేను, శిష్య, శిష్య అంటే ఏమిటి? శాసించదగినటువంటి వాడు అని. శిష్యుడు అంటే స్టూడెంట్ అని మనం మామూలుగా ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. కానీ సంస్కృతంలో ప్రతిపదానికి కూడా ఒక చిన్న డెరివేషన్ ఉంటుంది. ప్రతిపదానికి కూడా దాని మూల, దాని ఎటిమాలజీ మనం చూస్తే, వన్ హూ కెన్ బి టాట్, వన్ హూ కెన్ బి సే శాసించబడే తగినటువంటి వాడు అంటే ఏమిటి? వాడిని ఆర్డర్ చేయొచ్చు, ఏ యూ డూ దిస్, యూ డూ దిస్ అని. ఎందుకంటే శిక్ష అంటే శిక్ష, శిక్ష అంటే ఏమిటి? మన తెలుగులో శిక్ష అంటే ఏదో పనిష్మెంట్ అని. కానీ సంస్కృతంలో శిక్ష అంటే ఎడ్యుకేషన్. సంస్కృతంలో శిక్ష అంటే ఎడ్యుకేషన్. అందుకనే మనకు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు అని కొన్ని వేదాంగాలు అని కొన్ని ఉన్నాయండి. వేదాలు 4 ఉన్నాయి కదా, ప్రతి వేదానికి కూడా వేదాంగాలు కొన్ని ఉన్నాయి. శిక్ష, శిక్ష అంటే ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి శబ్దాలని ఏ విధంగా మనం ప్రొనౌన్స్ చేయాలి, ఏమిటి, ఇవన్నీ కూడా మనకు ఫొనెటిక్స్ అని కూడా ఉంటుంది కదా, ఫొనెటిక్స్ లింగ్విస్టిక్స్ అని అంటాం కదా, ఆ శాస్త్రాన్ని శిక్ష అంటారు. ఎందుకంటే ఒక పదాన్ని ఆ పర్టికులర్ స్వరముతో మనం పలకకపోతే దానికి వేరే అర్థం వస్తుంది. అందువల్ల ఆ శిక్ష అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సో అది శిక్ష. ఇది ఇక్కడ శిష్యుడు అంటే శాసనార్హుడు, అంటే శాసించడానికి అర్హుడు అనమాట. వాడిని మంచి మార్గంలో పెట్టాలంటే వాడిని శాసిస్తుండాలి కదా. ఇప్పట్లాగా ఫ్రీడమ్, ఇప్పుడు ఇప్పుడు గురువులు శాసించడానికి వీల్లేదు. పొరపాటున కూడా మన టీచర్ పొరపాటున చేయేస్తే ఆయన ఉద్యోగం పోతుంది ఇప్పుడు. కానీ పూర్వకాలంలో మమ్మల్ని అందరినీ కొట్టారు. మేము ఎప్పుడు, మా పేరెంట్స్ కూడా ఎప్పుడు ఫీల్ కాలే, ఐవారు కొట్టినట్లే సరేలేవా అనుకునేవాళ్ళు. శిష్యస్తేహం శాధి మాం, శాధి అంటే మళ్ళీ శాస్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది. ఇది శాస్ అనేటువంటి ధాతువు. శాసించుము, నన్ను శాసించు. శాధి అంటే నన్ను శాసించు. త్వాం ప్రపన్నం, ప్రపత్తి, ప్రపత్తి అనేటువంటి ఒక పదం కూడా ఉందండి. భక్తి ప్రపత్తి అనే పదం మనం వాడుతుంటాం. భక్తి ప్రపత్తులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అతనిలో భక్తి ప్రపత్తులు చాలా ఉన్నాయండి అంటాం. భక్తి అంటే మామూలుగా డివోషన్ అని ఇంగ్లీష్ లో చెప్పుకుంటాం కదా, భజ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది. తర్వాత ప్రపత్తి అంటే ఏమిటి? పూర్తిగా సరెండర్, ప్రకర్షేణ పతనం. పూర్తిగా ఆ, దండవత్ ప్రణామం అంటాం చూడండి, సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా నువ్వే దిక్కు నాకు చెప్పు అన్నట్టు. పెద్ద పెద్ద ఆచార్యులు గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సాష్టాంగ ప్రణామం అని చేస్తాం కదండి. అది ప్రపత్తి. అది బయటి ఊరికే చేసుకోవచ్చు, బయటి ఊరికే చేసి లోపల పోయి మనసులో ఆ భక్తి లేకపోవచ్చు. అలా కాకుండా ఇది నిజమైన ప్రపత్తి. ప్రపత్తి అంటే మనసుతో పాటు సరెండర్ కావడం అనేటువంటిది అది ప్రపత్తి. సో నేను నీకు, నిన్ను శరణు కోరాను, నిన్ను శరణు కోరాను. తర్వాత నాకు నన్ను శాసించు అని అంటున్నాడు. లాస్ట్ ఆ అర్జునుడి మాట ఏంటంటే, నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్, నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యత్ శోకముచ్ఛోషణమింద్రియాణం యచ్చోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. రాజ్యం సురాణామపి చాధిపత్యం. పద విభాగం చూస్తే, నా హి ప్రపశ్యామి మమ అపనుద్యాత్. ఇదంతా ఇక్కడి నుంచి మొత్తం వాక్యం అంతా ఒకటే ఉంది. మమ అపనుద్యాత్యక్షోకముచ్ఛోషణం ఇంద్రియాణం అని ఉంది కదా, దాన్ని మనం విడగొట్టుకోవాలి. ఎందుకంటే లేకుంటే ఊరికే ఇదంతా చదివితే మమ అపనుద్యాద్యక్షోకముచ్ఛోషణం ఇంద్రియాణం అంటే కన్ఫ్యూజన్. దాన్ని విడగొట్టుకోవాలి. మమ అపనుద్యాత్ యత్ శోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణం, ఎన్ని విడగొట్టుకోవాలి. మమ నా యొక్క, అపనుద్యాత్, అపనుద్యాత్ అంటే తొలగించును. దేన్ని తొలగించును? మమ శోకం, మమ శోకం అనేటువంటిది ఇక్కడ మధ్యలో వచ్చింది. మమాపనుద్యాత్ యత్ శోకం, నహి ప్రపశ్యామి యత్, ఏదైతే నా శోకాన్ని తొలగించునో దాన్ని నేను చూడలేకుండా ఉన్నాను. యత్ మమ శ్లోకం శోకం అపనుద్యాత్ తత్ అహం న పశ్యామి. ఏదైతే నా శోకాన్ని తొలగించగలదో దాన్ని నేను చూడలేకపోతున్నాను అంటున్నాడు. అంటే గ్రహించలేకపోతున్నాను అని. అపనుద్యాత్ తొలగించును అని. అపనుదతి, నుదతి అంటే పుషింగ్, లేకుంటే తొలగించడం, తోసివేయడం. అపనుద్యాత్ అంటే తొలగించును అని. యత్ మమ శోకం అపనుద్యాత్, ఆ శోకం ఎలాంటిది?
ఇంద్రియాణం ఉచ్ఛోషణం, ఉచ్ఛోషణం ఇంద్రియాణం, ఇంద్రియాలను ఎండింపజేసేది. ఇంతకు ముందే చెప్పాడు ఆయన, నా నాలుక ఎండిపోయింది, మాటలు రాకుండా ఉన్నాయి, శిథిలంగా ఇంద్రియములు శిథిలములైపోయినాయి, గాంధీయము జారిపోతున్నది, ఇవన్నీ చెప్పాడు కదా. అది ఇంద్రియాణం ఉచ్ఛోషణం శోకం, ఇంద్రియాలను ఎండింపజేసేటువంటి శోకం, ఆ శోకాన్ని అని ఇవన్నీ కూడా ద్వితీయ ఏకవచనంలో ఉన్నాయి. ఇంద్రియాణం ఉచ్ఛోషణం శోకం, శోక అనేది పుంలింగం అయినా కూడా శోకం అంటే ద్వితీయ ఏకవచనం. అంటే ఇంద్రియాలను ఎండింపజేసేటువంటి శోకాన్ని ఏ శక్తి తొలగించగలదో దాన్ని నేను తెలుసుకోలేకుండా ఉన్నాను అని ఈ వాక్యానికి అర్థం. తర్వాత అవాప్య భూమౌ అసపత్నం వృద్ధం, భూమౌ అవాప్య అపి అంటే అవాప్య అపి, అవాప్య అంటే పొంది అని, అవాప్య అపి దేన్ని పొంది, అసపత్నం వృద్ధం రాజ్యం, వృద్ధం రాజ్యం అంటే సమృద్ధి అయినటువంటి రాజ్యాన్ని, వృద్ధం అంటే సమృద్ధి అనేటువంటి వృద్ధం అనే పదానికి అర్థం ఏంటంటే మనం మామూలుగా సమృద్ధి అంటుంటాం, మన సమృద్ధి అనే పదం అర్థమవుతుంది కానీ వృద్ధం అంటే అర్థం కాదు. సమ్ అనేటువంటిది ఒక ఉపసర్గ అంతే. ఆ సమృద్ధం అంటే బాగా వృద్ధి చెందిన అని, బాగా వృద్ధి చెందిన అని. వృద్ధి, వృద్ధి అదే వృద్ధి అనేటువంటిది, వృద్ధి కూడా బాగా వృద్ధి చెందినటువంటి, ఏదో పాడిపోయిన రాజ్యం కాదు, బాగా వృద్ధి చెందినటువంటి రాజ్యము. అలాగే అసపత్నం, సపత్న అంటే రైవల్, అసపత్నం రాజ్యం అంటే ఎవడు నిన్ను ఛాలెంజ్ చేసేవాడు లేడు, అంటే యు గాట్ అబ్సల్యూట్ మోనార్కీ, అలాంటి రాజ్యం దొరికినా కూడా, భూమౌ అసపత్నం వృద్ధం రాజ్యం, అసపత్నమైనటువంటి బాగా సమృద్ధి చెందినటువంటి రాజ్యాన్ని భూమిపై పొందినా గాని, లేదా భూమౌ అంటే ఈ లోకంలో పొందినా గాని, లేదా రాజ్యం సురాణామపి చ ఆధిపత్యం, సురాణామపి చ ఆధిపత్యం అంటే దేవతల పైన కూడా ఆధిపత్యం, దేవతలకు కూడా నేను అధిపతిని అయినప్పటికీ కూడా, తత్సర్వము అవాప్యాపి అవన్నీ కూడా పొందినప్పటికీ కూడా, నహి ప్రపశ్యామి అని ఇక్కడికి అన్వయించాలి. ఇవన్నీ పొందినా కూడా నాకు నా శోకాన్ని ఏదైతే తొలగిస్తుందో దాన్ని నేను చూడలేకపోతున్నాను. అంటే ఈ లోకంలో రాజ్యం అంతా ఇచ్చినా శోకం పోదు, దేవలోక రాజ్యమే దాన్ని కూడా ఇచ్చినా కూడా ఆ శోకం పోదు అని ఇక్కడ విశేషం, అది అర్థం. ఇక్కడ సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం సంజయ్ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప గుడాకేశః పరంతపః న యోత్స్య ఇతి గోవిందముక్త్వా న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. తూష్ణీం బభూవః. దీన్ని కావాలంటే నయోత్స్యమితి గోవిందం అని విడగొట్టుకోవచ్చు కూడా, నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవ, పద విభాగం అలాగే ఉంటుంది. ఏవం ఉక్త్వా ఋషికేశం గుడాకేశ పరంతప, హే పరంతప అనేది ఇక్కడ సంబోధన. ఎవరిని సంబోధిస్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుని సంబోధిస్తున్నా అంటే అది మనం మర్చిపోకూడదు. సంజయ ఈజ్ నరేటింగ్ ద హోల్ థింగ్, ఈయన ఈజ్ లైక్ ఎ వార్ రిపోర్టర్ అని చెప్తున్నాడు అనమాట. హే పరంతప, ఓ శత్రువులను తప్పింపజేయునటువంటి ఓ ధృతరాష్ట్రుడు ఏమి చేయకపోయినా కూడా ఆయన తరపున అందరూ చేస్తున్నారు కాబట్టి ఆయన పరంతపుడే. సో ఆయన పాండురాజు రాజ్యాన్ని జయించినా కూడా ధృతరాష్ట్రునికే ఇచ్చేసాడు కదా ఆయన. సో ఆయన అంతటి ధర్మాత్ముడు పాండురాజు. అది కూడా భారతంలో పెద్ద చర్చ ఉంది, పాండవులకు ఎందుకు రాజ్యాన్ని ఇవ్వాలి అని దుర్యోధనుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు భీష్ముడు వాళ్ళందరూ కూర్చోబెట్టారు, ఈ రాజ్యం నేను ఆయన సంపాదించింది కదా, వాళ్ళు పాండురాజు యుద్ధాలు చేసి అనేక యుద్ధాలు చేసి సంపాదించినది అని వాళ్ళందరూ చెప్తారనమాట. సో హే పరంతప ఏవం ఉక్త్వా హృషీకేశం గుడాకేశ, గుడాకేశ అంటే ఇది వరకు కూడా వచ్చింది, గుడాక అంటే నిద్ర, గుడాకేశ అంటే నిద్రను జయించినటువంటి వాడు, అంటే ఎలాంటి లేజినెస్ లేనటువంటి వాడు అని. నిద్రను జయించినటువంటి వాడు అంటే ఏంటి? ఆ, నిద్ర అంటే ఏమిటి? ఉన్నదాన్ని తెలుసుకోకపోవడమే నిద్ర అనేటువంటిది. యాక్చువల్లీ ఉన్నదాన్ని తెలుసుకోలేకపోవడం, తెలుసుకోలేని స్థితి నిద్ర. సో ఆ అర్థం కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే సామాన్యంగా అతను అర్జునుడు ఎలాంటి వాడు అంటే గుడాకేశుడు, అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చూడగలడు, అంటే అర్థం వివేక శక్తి ఉన్నటువంటి వాడు. అలాంటి అర్జునుడు ఇప్పుడు వివేకాన్ని కోల్పోయినాడు. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? హృషికేశం ముక్త్వ. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు అంటే హృషికేశుడికి. అంటే హృషికం అంటే ఇంద్రియం అని చెప్పాను కదండి. హృషికేశ అంటే ఇంద్రియాణం అధిపతి, ఇంద్రియాణం నియంత, ఇంద్రియాణం సాక్షి, ఇట్లా
ఎలాగైనా అర్థం చెప్పుకోవచ్చు. ఇంద్రియాలను అన్నిటిని కూడా ప్రేరేపించు శక్తి గల ప్రేరేపించు శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తినే మనం ఋషికేశ అంటున్నాం. ఇప్పుడు కేశవనామాల్లో కూడా పొద్దున పూట సాయం పూజ చేసుకునేటప్పుడు కేశవాయ స్వాహ నారాయణ స్వాహ వీటన్నిటిలో కూడా ఋషికేశాయనం అని వస్తుంది కదా. అలాంటిది ఋషికేశ అంటే ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడు అని. అంటే దాని అర్థం ఏంటి? నా ఇంద్రియాలన్నీ సరిగా పనిచేయని అనేటువంటి ఉద్దేశంతో మనం చెప్తున్నాం అవన్నీ కూడా. ఋషికేశం ఉక్త్వా ఏవం ఉక్త్వా ఈ విధంగా చెప్పి నా యోత్స్య. యోత్స్య అంటే ఏమిటి? యోత్స్యే ఇక్కడ సంధిలో మళ్ళీ నా యోత్స్యే ఇది గోవిందం ఉక్త్వా పద విభాగం నా యోత్స్యే ఇది గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవ. ఇక్కడ ఒక విషయం చెప్పాలని మర్చిపోయాను. ఇప్పుడు మీ దీనిలో ప్రతి పదార్థం మనకు సరిగ్గా తెలియాలంటే ఈ గీతా ప్రెస్ వాళ్ళది, ఇప్పుడు నేను చదువుతున్నది గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకం కదా. దీన్నే తెలుగు లిపిలో పద విభాగము, శ్లోక తాత్పర్యం, పద విభాగము, ఆ, ప్రతి పదానికి కూడా అర్థము, తర్వాత తాత్పర్యం, ప్రతిపదార్థ తాత్పర్యం అంటాం. ప్రతిపదార్థ తాత్పర్యాలతో చిన్న పుస్తకం ఒకటి ఉంది. అది నా దగ్గర లేదు. ఆ పుస్తకం చూశాను నేను. ఆ పుస్తకంలో మనం కరెక్ట్ గా ప్రతిపదార్థ తాత్పర్యాలు, వాక్యాన్ని, ఆ శ్లోకాన్ని పద విభాగం ఎలా చేయాలి, తర్వాత పద విభాగం చేసిన తర్వాత అన్వయం ఎలా చేయాలి. ఇంతకుముందు అన్వయం అన్నాను కదా. అన్వయము, పద విభాగము, అన్వయము, తాత్పర్యం. తాత్పర్యం అంటే జనరల్ కరెక్ట్ మీనింగ్, అది లిటరల్ మీనింగ్. దానిలో విశేషాలన్నీ ఉండదు. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నటువంటి విశేషాలన్నీ ఉండదు. బట్ మీనింగ్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. అది మనకు ప్రారంభ దశలో భగవద్గీత చదివేటప్పుడు చాలా చాలా ముఖ్యమండి. ఎందుకంటే పద విభాగం చాలా ముఖ్యం. పద విభాగం చేస్తే మనకు కొంచెం సంస్కృతం వచ్చినట్టే. మనకు ఆటోమేటిక్ గా భగవద్గీతను మీరు వింటున్నారంటే అంతో ఎంతో సంస్కృతం వస్తుంది. తెలుగు కూడా, మన తెలుగు ఉన్నటువంటి తెలుగు ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే తెలుగులో కూడా మనం చాలా పదాలని మర్చిపోయి ఉంటాం కదా. సో అదే అన్నమాట. సో ఇక్కడ గోవింద ఇది నా యోత్స్యే, నేను యుద్ధం చెయ్యను అని గోవిందం ఉక్త్వా గోవిందునికి చెప్పాడు. గోవిందునికి చెప్పాడు. లేక గోవిందునితో చెప్పాడు. గోవిందుడు అనే పదానికి కూడా అర్థం ఏంటంటే, గో అనే శబ్దానికి మనకు సంస్కృతంలో అనేక అర్థాలు ఉన్నాయి. మన సంస్కృతంలో వేదంలో ఉన్నటువంటి పదాలకు అర్థాలను తెలుసుకోవడానికి ఒక డిక్షనరీ ఉందండి. దాని పేరు నిరుక్తము అంటారు. జనరల్ గా వేదంలో ఉన్నటువంటి పదాలకి నిరుక్తము అని ఒకటి ఉంది. నిరుక్తము అంటే ఏంటి? డెఫినేషన్ అంటాం, నిర్వచనము అని మనం తెలుగులో అంటాం కదా. దానికి నిరుక్తము అనేటువంటి సంస్కృతం. అది కూడా తెలుగు సంస్కృత పదమే, ఇది కూడా సంస్కృత పదమే. ఆ నిరుక్తము అనే దాన్ని యాస్కాచార్యుడు అనే ఒక ఆయన రాశాడు. యాస్కుడు అనేటువంటి ఆచార్యుడు రాశాడు. అది బహుశా 2000 ఏళ్లకు పైదే ఉండొచ్చు, ఇంకా పాతదే ఉండొచ్చు. నాకు ఆ డేట్స్ నాకు తెలియవు. బట్ నిరుక్తము అనే దానిలో గో అనే శబ్దానికి తీసుకుంటే అనేక అర్థాలు వస్తాయి. పృథివీ అనే ఒక అర్థం వస్తుంది. ప్రసిద్ధమైనటువంటి అర్థం ఆవు, ఎద్దు అనేటువంటిది ఒకటి. ఇంకొక అర్థం ఏంటంటే వాణి. వాణి అంటే ఏమిటి? వాక్కు. వాక్కు తర్వాత భాష అనేటువంటి అర్థం ఒకటి. వేదము అని కూడా ఒక అర్థం ఉన్నది. ఇక్కడ వ్యాఖ్యాకారులు కొంతమంది ఏం చెప్పారంటే గాం వేదమయీం వాణీం విందతీతి గోవింద అన్నారు. గాం, గాం అనేటువంటిది గో శబ్దానికి ఆ, ద్వితీయ విభక్తి కదా. ఆ, గౌహు గవౌ గవహ గా ఆ, గాం గవౌ గాహ అని చెప్పని ఉంది కదా. గాం అంటే ఏమిటి? గాం అంటే గోవును అని. ఇక్కడ గోవు అంటే ఏంటి? వేదమయీం వాణీం, వేదములో ఉన్నటువంటి వాక్కును అని. గాం వేదమయీం వాక్యం విందతి అంటే వేత్తి, తెలుసుకుంటాడు, అంటే తెలిసినటువంటి వాడు అని. అంటే ఏమిటి? వేద పురుషుడు. వేద పురుషుడు అంటుంటాం కదండి. ఆ వేద పురుషుడే అని. గోవిందుడు అంటే వేద పురుషుడు అనేటువంటి అర్థం. అంటే వేదమయమైనటువంటి వాక్కు ఎవడి అధీనంలో ఉన్నదో అతడు గోవిందుడు అని. అలాంటి గోవిందుడికి ఉక్త్వా తూష్ణీం బభువ. వేదమయీం వాక్యం అనే దాని యొక్క స్వారస్యం, దాని యొక్క ఔచిత్యం ఏంటి అంటే, వేదంలో ధర్మాధర్మాల గురించి కూడా ఉంది కదండి. వేదంలో రెండు రకాలైనటువంటి రెండు లెవెల్స్ లో చెప్పింది. ప్రవృత్తి ధర్మము చెప్పింది, నివృత్తి ధర్మము చెప్పింది. అది మనం ప్రారంభంలో శంకరాచార్యుల అధ్యాయం సంబంధ భాష్యంలో మనం చూసాం. ద్వివిధో హి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ జగత స్థితి కారణం అని మొదట్లో చదివాం మనం. ప్రవృత్తి లక్షణము, నివృత్తి లక్షణము అని చెప్పని రెండు విధాలుగా ధర్మం ఉన్నది అని. ప్రవృత్తి అంటే ఏంటి? లోక వ్యవహారంలో ఎలా ఉండాలి, ధర్మం ఏది, అధర్మం ఏంటి, భారతం నిండా చర్చ అదే. సో అది చెప్తుంది. నివృత్తి అంటే
మనం సంసారం నుంచి మెల్లిగా కొద్దిగా వైరాగ్యాన్ని పొందిన తర్వాత మెల్లిగా ఏమిటి వాట్ ఈస్ సుప్రీం రియాలిటీ, దాని యొక్క తత్వం ఏంటి, నేను ఏమిటి, నేను నా స్వరూపం ఏంటి, నేను చేయాల్సింది ఏమిటి, నేను దాన్ని ఏ విధంగా తెలుసుకోగలను అని ప్రయత్నం, సాధన అంటాం చూడండి, లేకుంటే అధ్యాత్మ మార్గం అంటాం కదండి, అది నివృత్తి మార్గం. ఈ రెంటినీ చెప్తుంది. సో ఇప్పుడు ఈయనకు అర్జునుడికి కావాల్సింది ఏంటి? ధర్మాధర్మ విచికిత్స. ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి అని. ఎందుకంటే నేను ఏం చేయలేకుండా ఉన్నాను. నాకు ఏంటి రైటో తెలియదు, ఏది ఏది ధర్మమో ఏది అధర్మమో నాకు తెలియకుండా ఉందయ్యా. నువ్వు వేదాన్ని అంతటిని కూడా తెలిసినటువంటి వాడు. ఆ వేదమయమైన వేదవాక్కు అంతా నీలో ఉన్నది. సో అందుకని నువ్వు ధర్మం ఏది, అధర్మం ఏంటి, నువ్వు నాకు చెప్పు అని చెప్పని ఇక్కడ అర్థం అన్నమాట. ఇన్ని పదాలు వాడినందుకు ఋషికేశ అన్నాడు, గోవింద అన్నాడు. గోవింద అనే పదానికి స్పష్టంగా వేదమూర్తివి నీవు అన్నట్టుగా అనే భావన ఇక్కడ ఉంది. తరువాత ఇక్కడ సమయం అయిపోయింది. ఈ రోజు అయిపోతుంది అనుకున్నా, 10 వరకు అయిపోతుంది అనుకున్నా, కాలేదు. సో వచ్చే క్లాస్లో 10వ శ్లోకం నుంచి అప్పుడు ఆ, శంకరాచార్యుల వారి భాష్యం మొదలవుతుంది. 10వ శ్లోకం నుంచి తమోవాచ హృషికేశ ప్రహసన్నివ. ఆయన కృష్ణుడు ఏమన్నాడు ఇంత అని చెప్తే ఈయన పైన ఒక స్మైల్ కొట్టాడు. ఒక స్మైల్ చేసి అరే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటయ్యా అని చెప్పని, అప్పుడు అతను దృష్టివాతు అక్కడ శంకరాచార్యుల వారి భాష్యం మొదలవుతుంది. ఆ భాష్యం అప్పటి నుంచి కొంచెం సీరియస్ డిస్కషన్ ఉంటుందండి. అప్పుడు మనం అందరం మనకు శ్రద్ధగా వినాలి దాన్ని. ఎందుకంటే దానిలో ప్రారంభంలోనే శంకరాచార్యుల వారు ఒక శాస్త్ర చర్చ కొంచెం చేశాడు ఆయన. ఎందుకంటే శంకరాచార్యుల వారు కొన్ని కొన్ని శాస్త్ర చర్చల్ని ఒక చోట చేస్తారు. సో దాట్ ఒక పర్స్పెక్టివ్, నేను చెప్పబోయేదానికి దిస్ ఇస్ ద పర్స్పెక్టివ్ అని, ఆ దృష్టికోణం నుంచి మనం పరిశీలించాలి. ఆ పర్స్పెక్టివ్ ఇస్తాడు. ఆ పర్స్పెక్టివ్ ను నేను చెప్పింది నమ్ము అని కాదు, దాన్ని కూడా మనం విచారించవచ్చు, దాన్ని క్వశ్చన్ చేయొచ్చు, దానిలో ఎంత సత్యం ఉన్నది అని కూడా మనం తెలుసుకోవచ్చు. సో అది వచ్చే క్లాస్ నుంచి మనకు భాష్యం కూడా మొదలవుతుంది. ప్రస్తుతానికి ఈ 9వ శ్లోకంతో ఆపుదాం. ఇప్పుడు ప్రశ్నలు దీనిలో ఏమి ఉండకపోవచ్చు. ఒక క్వశ్చన్ ఉంది సార్, టీకా గురించి ప్రశ్నలు అడుగుతున్నాను. టీకలో జనరల్లీ ప్రోజ్ ఆర్డర్ ఉంటుంది. ఓకే ఓకే, టీకలో కరెక్ట్, టీకలోనే ఉంటుంది. టీక మనం ఇవన్నీ చదివితే, టీక మనం చదివేటప్పుడు ఉంటుంది. ఆ, టీక అంటే మనం ఎవరితో చదవాలి, దాంట్లో ఉంటుంది అది. టీకా ఓకే, మీనింగ్ అడుగుతున్నారు సార్ వారు. పద విభాగానికి మీనింగ్లు చెప్పుకుంటూ పోతే చాలా చాలా టైం పడుతుందండి. ఇప్పుడు చెప్తున్నాను, నేను దాదాపు చెప్తున్నాను, ప్రతి పదానికి అర్థం చెప్తున్నాను, ప్రతి పదార్థం చెప్తూనే ఉన్నాను. అంటే మీరు రాసుకునేట్టు చెప్పడం లేదు. అది రాసుకునేట్టు అంటే నేను ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, తెలుగులో ఒక పుస్తకం ఉంది అని. గీతా ప్రెస్ ప్రతి ఊళ్ళో కూడా ఉంటుంది. బహుశా హైదరాబాద్ లో ఉంటే ఎట్లా వాళ్ళైతే, హైదరాబాద్ లో ఇక్కడ గీతా ప్రెస్ అనేది సుల్తాన్ బజార్ దగ్గర ఉంది. సుల్తాన్ బజార్ మనకందరికీ తెలుసు కదా, అక్కడ సుల్తాన్ బజార్ దగ్గర గీతా ప్రెస్ ఆఫీస్ ఉంది, బుక్ స్టాల్. దానిలో మనకు చాలా చాలా పుస్తకాలు దొరుకుతాయి. సో దానిలో ఇది దొరుకుతుంది. మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టీకా. టీకా అంటేనా, టీకా అనేది కూడా సంస్కృత పదమేనండి. మీనింగ్ ఆఫ్ ది వర్డ్ టీకా. టీకా అంటే, టీకా అనే దానికి కూడా ఒక నిర్వచనం ఉంది, అది నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ శ్లోకం ఒకటి ఉంది. టీకా అంటే ఏంటి, భాష్యం అంటే ఏమిటి, వ్యాఖ్యానం అంటే ఏమిటి, వీటన్నిటికీ కూడా శ్లోకాలు ఉన్నాయి. సో ఎనీవే, టీకా అంటే ఆ, దాన్ని కంప్లీట్ గా దాన్ని సూక్ష్మంగా, వ్యాఖ్యానం మాదిరి కాకుండా సూక్ష్మంగా, ఇదిగో ఈ పదానికి ఈ అర్థము, ఈ పదానికి ఈ అర్థము అని చెప్పేటువంటిది అది టీకా. సో అదండి. సో బట్ పుస్తకాన్ని మీరు కొంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఏది భగవద్గీతలో ప్రతి పదార్థ తాత్పర్యాలు ఇచ్చినటువంటి ఈ పుస్తకము చాలా చిన్న పుస్తకం, చాలా యూస్ఫుల్ పుస్తకం అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు కూడా సంస్కృత భారతి వాళ్ళు కూడా చాలా చాలా కొత్త పుస్తకాలు తీసుకొచ్చారు. ఇది ఒక పుస్తకం ఒకటి మీకు ఇది వరకు ఒక మాట క్లాస్ లో చెప్పాను కానీ పుస్తకం చూపలే. గీతా ధాతు రూపావళి అని. దీనిలో ఏంటంటే ప్రతి శ్లోకంలో ఉన్నటువంటి ధాతువులు ఏవైతే ఉన్నాయో, క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి క్రియాపదానికి కూడా అది ఆ క్రియాపదం ఏమిటి, ఏ పరస్మై పద ఆత్మనేపదిన, లేక ఇది ఏమిటి, సంస్కృతంలో లట్టు లిట్టు లుంగ్ లింగ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ తెలుపుతుంది. దీనిలో కొంత గ్రామర్ తెలిసినటువంటి వాళ్ళు ఇంకా గట్టిగా చదువుకోవాలనుకుంటే ఈ పుస్తకాన్ని చూడొచ్చు. గీతా ధాతు రూపావళి అని సంస్కృత భారతి వాళ్ళ పుస్తకం ఒకటి ఉంది. ఇది కూడా చాలా పనికి వస్తుంది. అది నేను కూడా అప్పుడప్పుడు చూస్తుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఏదో షాధి అని ఒకటి ఉన్నది. షాధి అనేది ఏమిటి, దాని రూపం అంటే ఇవన్నీ శబ్దాలు ఎవరికి వచ్చి ఉండవు. అందుకని ఒకసారి చూశాను, చూస్తే దాంట్లో ఉంది. సో అదండి. సో ఈరోజు ఒక ఇక్కడికి చిన్న రిక్వెస్ట్, ముగిద్దాం. ఆ, నెక్స్ట్ వీక్ మనకి మండే క్లాస్ లేదు సార్, వెన్స్డే అండ్ థర్స్డే ఉంటుంది. ఉండవా?
ఓకే. నేను అదే శాస్త్ర సభకి వెళ్తున్నా. ఓకే. ఓకే. అక్కడప్పుడు వెళ్ళాలి కదా నువ్వు. వెళ్ళాలి. ఓకే. 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 థ్యాంక్ యూ రైట్. సార్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.